హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు చెప్పేది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి. అయితే నాకు కొంతమంది పేర్లు అయితే లీక్ అయ్యాయి. వాళ్ళ పేర్లు ఫస్ట్ ఒకసారి చదువుతా, ఆ తర్వాత కొన్ని విషయాలు వాటి గురించి చెప్పేవి ఉన్నాయి చెప్తాను. కిరాక్ సీత అంటే ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు ఏంటంటే వైల్డ్ కార్డ్లో కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ ప్లస్ ఫ్రెష్ కంటెస్టెంట్స్ వస్తారట. కిరాక్ సీత, టేస్టీ తేజ, దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఉన్నారు కదా ఆమె, ఆదాన్ సుధీర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారో అతను కూడా వస్తున్నాడట. ఆ తర్వాత పృథ్వీరాజ్, మన ఎక్స్ కంటెంట్ పృథ్వీరాజ్ ఉన్నాడు కదా అతను. ఆ తర్వాత ముఖేష్ గౌడని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నారని మీకు చెప్పాను, అతను కూడా ఉన్నాడు. అంటే వీళ్ళందరిని అప్రోచ్ అయ్యారు. వీళ్ళందరితో నేను చెప్పే లిస్టులో కొంతమంది ఆల్రెడీ సైన్స్ కూడా అయ్యాయంట, అగ్రిమెంట్ సైన్లు కూడా అయిపోయాయంట. కానీ మనకి ఇంకా లీక్ రాలేదు ఎవరెవరిది అయ్యింది అనేది. సో ఈ 11 మంది పేర్లు చెప్తాను. ఈ 11 మందిలో నుంచే ఒక 5-6 కంటెస్టెంట్ అయితే కన్ఫర్మ్గా వస్తారు. ఆ తర్వాత ముఖేష్ గౌడ తర్వాత రమ్య పికిల్స్, మోక్ష ఉంది కదా, ఒక అందమైన అమ్మాయి, మొత్తం సోషల్ మీడియా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్డ్, నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి లీకేజ్ వచ్చేసింది, సైన్ అయిపోయింది అగ్రిమెంట్ అనేసి. ఆ తర్వాత సుహాసిని సీరియల్ యాక్టర్, ఈమె కూడా హై ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత శివ్ మహిరీలాల్, ప్రియాంక జైన్ లవ్వరు. ఆ తర్వాత కావ్యశ్రీ, నిఖిల్ ఎక్స్జిఎఫ్. ఆ తర్వాత అమర్దీప్ చౌదరి. అమర్దీప్ చౌదరి కూడా షాకింగ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఏ విధంగా పెడతారో తెలియదు, ఈయనను ఏ విధంగా డిజైడ్ చేస్తారో తెలియదు. సో 11 మంది పేర్లు చెప్పాను. వీళ్ళలోంచి ఆల్మోస్ట్ చాలామంది సైన్స్ అయిపోయి కానీ లీక్స్ రాగానే మళ్ళీ వాళ్ళవి కూడా ఇండివిజువల్గా చెప్తాను. సో ఈ 11 మందిలోంచి 5-6 కంటెస్టెంట్ పక్కాగా వస్తారు. రమ్య పికిల్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా 10 మెంబర్స్లోంచి ఎవరెవరు వస్తున్నారు అనేది చెప్తా. అయితే ఈ 11 మందిలోంచి ఎవరు వస్తే బాగుంటుంది, బిగ్ బాస్ 9 దుమ్ము లేచిపోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మళ్ళీ ఒకసారి చెప్తా, అమర్దీప్ చౌదరి, కావ్యశ్రీ, శివ్ మహిరీలాల్, సుహాస్ని, ఇక రమ్య పికిల్స్ అంటే కన్ఫామ్, ముఖేష్ గౌడ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదాన్ సుధీర్, దివ్యల మాధురి, టేస్టీ తేజ, కిరాక్ సీత. అయితే ఇక్కడ కొంతమంది దగ్గర ఏమాగుతుందంటే ఈ రెమ్యునరేషన్ దగ్గర కొంతమంది 5 lakhs అడుగుతున్నారంట. బిగ్ బాస్ టీం వాళ్ళు 4 వరకు కొంచెం అటు ఇటుగా ఇస్తామని అంటున్నారంట. ఎందుకంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి. సో అందుకే కొంచెం ఆగుతుందంట. సో దీని తర్వాత మళ్ళీ సైన్డ్, ఇప్పుడు రమ్య పికిల్స్ ఒకటి సైన్డ్ అయిపోయిందని నాకు తెలిసింది. దీంట్లో 11 మందిలోంచి ఇంకెవరిది కన్ఫర్మ్డ్ అయిపోయింది సైన్స్ అనేది కూడా నేను తర్వాత చెప్తాను. మరి ఈ 11 మందిలోంచి ఎవరు వస్తే, మీకు ఈ ఎవరు వస్తే బిగ్ బాస్ 9 సీజన్ దుమ్ము లేచిపోయేటట్టు ఉంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.